అందరికీ జై శ్రీరామ్. ఈరోజు స్థానిక ఎన్నికల్లో సమరం చేసేందుకు చేతగాక ప్రజలు తిరగబడతారన్నటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల రిజర్వేషన్ల పేరుతోటి ఒక దొంగ నాటకం ఆడుతూ ఉంది. బీసీల రిజర్వేషన్ నిజంగా చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో చేసేది. కానీ బీసీల రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్ ని ఏ విధంగానైనా పోస్ట్ పోన్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రేవంత్ ఖాన్ సర్కార్ అనేక వివాదాలకు తెరదీస్తా ఉంది. ఈరోజు ముస్లింలను మతపరమైనటువంటి రిజర్వేషన్లే వద్దురా బాబు అని చెప్తా ఉంటే బీసీల రిజర్వేషన్లు తీసి దాంట్లోంచి ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారంటే వీళ్ళు ఏ విధంగా మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ 3 లక్షల ఆదాయం లోపల ఉన్నటువంటి ప్రతి బీసీ విద్యార్థికి కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అంతేకాకుండా మరి కాంట్రాక్టర్ల ప్రభుత్వం సివిల్ వర్క్స్ లో కాంట్రాక్టర్లకు కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేని ప్రభుత్వము ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే ఇతర సంస్థల్లో కానివ్వండి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తామంటూ చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రము ఇది ఆర్డినెన్స్ చేసి కేంద్రానికి పంపించాం, మాకేం సంబంధం లేదు అని బట్ట కాల్చి మీదేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, రేవంత్ సర్కార్కి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు 42% బీసీలకు టికెట్లు ఇవ్వడం కోసము మీకు వచ్చినటువంటి అడ్డంకేంది? రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా దానికి కట్టుబడి ఉండి మీరు రిజర్వేషన్లు మీ అంతటా మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో ఎందుకు చేయట్లేదు? నిజంగా ప్రజలు కనుక నిజంగా మీరు బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో పోతే వేరే పార్టీలు ఎవరు కూడా 42% టికెట్లు ఇవ్వకపోతే ప్రజలు మీకు అనుకూలంగా ఓటేస్తారు కదా, మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది కదా. మరి ఎందుకు మీరు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు అంటే కేవలము ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలన్నటువంటి ఏకైక కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మిత్రులారా మీరు గమనించండి, సువిశాల భారతదేశంలో దీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్కడంటే ఓబీసీ ప్రధానమంత్రి లేడు. కానీ భారతీయ జనతా పార్టీలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎందరో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మీరు వెతికినా కూడా కాంగ్రెస్ పార్టీలో బీసీ జాతీయ అధ్యక్షులు మీకు కనబడరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము బీసీ కార్పొరేషన్ కి జాతీయ హోదా కాన్స్టిట్యూషనలైజ్ చేసింది, రాజ్యాంగ చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బీసీలను ఆదుకోవడం కోసము విశ్వకర్మ యోజన పేరుతోటి చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చింది. బీసీలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు 27% మంత్రివర్గంలో ఓబీసీలకు స్థానం కల్పించింది. అత్యధిక శాతం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఓబీసీలుగా పెట్టింది. ఈ దేశ ప్రధాని బీసీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు ఇద్దరులో ఒకరు బీసీ. మొన్నటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఈరోజు నగరంలో ప్రధానమైనటువంటి నేత, పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యుడైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఒక బీసీ. బీసీలకు ఇంత చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీసీలను ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది. ఓబీసీ మోర్చా అనేటువంటి ఒక విభాగాన్ని పెట్టి దానికి జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ గారిని చేసి భారతీయ జనతా పార్టీలో ఓబీసీలను అంతర్భాగం చేసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో బీసీల కోసం ఇంత చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తూ కేవలం లోకల్ బాడీల్లో మరి ఎలక్షన్లు రిజర్వేషన్లు రాలేదన్న నెపంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజల్లో కొట్లాడే దమ్ము లేక, చేతగాక, సేవ లేక 42% టికెట్లు బీసీలకు ఇవ్వలేక, ఎందుకంటే అత్యధిక శాతం దొరలు
కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మా పార్టీలో కాదు. మా పార్టీలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా దొరలు, మీ పార్టీ మంత్రులు దొరలు, మీ పార్టీ ముఖ్యమంత్రి దొర, మీ పార్టీని నడిపించేటోళ్ళందరూ అసలు ఈ దేశానికి సంబంధం లేని దొరలు. ఇటువంటి పార్టీ ఈరోజు బట్ట కాల్చి మీదేసి భారతీయ జనతా పార్టీ మీద నెపం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు ఒకవేళ అది ఇంకా చట్టం కాకపోయినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా దానికి సమయం కావాలన్నా కూడా మీరు టికెట్లు ఇవ్వండి 42%. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే 42% టికెట్లు బీసీలకు ఇచ్చి ఎన్నికల్లో రండి, తేల్చుకుందాం. ప్రజలు తేలుస్తారు ఎవరు నీతి మాట్లాడుతున్నారో, న్యాయం మాట్లాడుతున్నారో, ఎవరు అన్యాయం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు తేలుస్తారు.